నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఈడిఎన్ 13 ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2026-27 అకాడమిక్ ఇయర్కు సంబంధించినటువంటి కళలు మరియు విద్యకు సంబంధించినటువంటి సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు. అయితే ఈ సబ్జెక్టు ఈడిఎన్ 13 మొత్తం 50 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనమాట. సో ఈ సబ్జెక్టులో 50 మార్కులు అనేటటువంటివి థియరీ ఎగ్జామ్లో మీకు 35 మార్కులు మరియు ప్రాక్టికల్ ఎగ్జామ్లో మీకు 15 మార్క్స్ అనేటటువంటిది కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రాక్టికల్ 15 మార్క్స్ అనేటటువంటివి మీకు కాలేజీలో రికార్డు, అసైన్మెంటు, సెమినార్కు సంబంధించినటువంటిది, అదేవిధంగా స్లిప్ టెస్ట్ లాంటిది, లేదంటే కొన్ని కాలేజీలు క్విజ్ లాంటిది పెట్టుకొని 5 ఇట్లా మార్క్స్ అనేటటువంటి ఈ 15 మార్క్స్ అనేటటువంటి యావరేజ్ చేసి కేటాయిస్తారనమాట. సో 15 మార్క్స్ థియరీ ఎగ్జామ్ అనేటటువంటిది సెక్షన్ ఏ మరియు సెక్షన్ బిగా ఉండడం జరుగుతుంది. సెక్షన్ ఏ ద్వారా మీకు 15 మార్క్స్, సెక్షన్ బి ద్వారా 20 మార్క్స్ గెయిన్ చేసుకుంటారు అనమాట. సెక్షన్ బిలో లాంగ్ క్వశ్చన్లు 2 క్వశ్చన్లు రాస్తారంటే సరిపోతుంది. ఈచ్ వన్ 10 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఏంటి, కళలు మరియు విద్యకు సంబంధించినటువంటిది. నార్మల్గా మీరు ఏదైతే జానపద సాహిత్యాలు, భారతీయ పండుగలు, ఏదైనా కళల రూపాలకు సంబంధించినటువంటివి, వాయిద్య రూపాలకు సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్ల మీదనే క్వశ్చన్ రావడం జరుగుతుంది. మీకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాల ద్వారా కావచ్చు, లేదంటే ChatGPT యూజ్ చేసుకొని కావచ్చు, మీ దగ్గర ఏదైనా కళలు మరియు సాంస్కృతిక విద్య కాంపిటేటివ్ పర్పస్ పుస్తకం ఉన్నా సరే వాటి ద్వారా నేను ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను చదువుకోండి. ఆ ఆన్సర్లు రాసిన సరిపోతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ఫోక్ మ్యూజిక్ ఫామ్స్. అంటే జానపద సంగీతం గురించి క్లుప్తంగా రాయండి. ఇక్కడ జానపద సంగీతం అన్న ఇవ్వచ్చు, జానపద సాహిత్యం అన్న ఇవ్వచ్చు, ఫోక్లోర్ అనేటటువంటి బిట్గా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఈ సబ్జెక్టు ఏదైతే జానపద సంగీతంకి సంబంధించినటువంటి క్వశ్చన్ని మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు ఈ విధంగా మీరు ప్యాసేజీలుగా రాయడం మాత్రమే కాకుండా మధ్యలో ఏదో ఒక చోట జానపద సాహిత్యం అనేటటువంటిది ఈ విధంగా ఒక రౌండ్గా పెట్టి దాని తర్వాత జానపద సంగీతం ఏ విధంగా వస్తుంది అంటే కార్మికుల నుంచి, కూలి పని చేసేటటువంటి వాళ్ళ నుంచి, నాటకాలు వేసేటటువంటి వాళ్ళు యూజ్ చేస్తారు. అదేవిధంగా వివిధ కళారూపాలు, చిందు భాగవతాలు, యక్షగానాలు, తోలుబొమ్మలు, ఈ ప్రతి కాన్సెప్ట్లో కూడా జానపద సాహిత్యం ఎంతో కొంత ఉంటుంది. కర్షకుల నుంచి, కార్మికుల నుంచి, పనిచేసే వారి నుంచి అనేటటువంటి ఈ విధంగా మీరు యారో మార్క్స్ పెట్టి రాయాలన్నమాట. మీకు క్వశ్చన్ పేపర్ కరెక్ట్ చేసేటటువంటి పర్సన్ ఆయన క్వశ్చన్ పేపర్ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఏదైతే ఒక ప్యాసేజీలుగా చదివేంత ఓపిక ఏముండదు. ఆయన డైలీ 100 పేపర్స్ కరెక్షన్ చేయాలంటే ఆ క్వశ్చన్ పేపర్లో మీరు రాసినటువంటి ఆన్సర్ని స్పీడ్గా దిద్దుతాడు. సో మీరు రాసినటువంటిది మెజర్మెంట్, అసెస్మెంట్ సబ్జెక్టు ప్రకారంగా చెప్పాలంటే మీరు రాసినటువంటి ఆన్సర్ అనేటటువంటిది ఆయన కంటికి సప్రమాణతగా, విశ్వసనీయతగా కనిపించాలి. సో అంటే మీరు రాసినటువంటి ప్యాసేజ్ మాత్రమే కాకుండా మధ్యలో ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఇటువంటివి కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇండియన్ ఫెస్టివల్స్ అండ్ ఇట్స్ ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్. భారతీయ పండుగలు మరియు దాని కళాత్మక ప్రాముఖ్యత గురించి సోదాహరణంగా వివరించండి అని చెప్పినటువంటి కాన్సెప్ట్గా రావడం జరుగుతుంది. ఈ భారతీయ పండుగలు అనేటటువంటి క్వశ్చన్ మీకు చదివితేనే వస్తుంది, ఖచ్చితంగా చదువుకోండి, ఖచ్చితంగా వచ్చేటటువంటి బిట్. నెక్స్ట్, డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ విత్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్. విజువల్ ఆర్ట్స్ యొక్క విభిన్న పద్ధతుల అన్వేషణ మరియు ప్రయోగాల గురించి వివరంగా చర్చించండి అనేటటువంటిది విజువల్ ఆర్ట్స్ అనేటటువంటి దాని మీద క్వశ్చన్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఎలాబొరేట్ ఆన్ కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఫామ్స్. కర్ణాటిక్ మరియు హిందుస్థానీ గాత్ర మరియు వాయిద్య రూపాలను వివరించండి. ఇక్కడ కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ గాత్రము, వాయిద్యం అనేటటువంటిది ఏంటంటే ఏదైతే గాలి ద్వారా చేసేటటువంటిది అది గాత్రం. వాయిద్యం అనేటటువంటిది ఏంటి, తబలా, డోలు ఇట్లాంటివి కొడతారు కదా చేతులతో, వాటి అనమాట. ఇవి అన్నిటిని ఏమంటాం మనం, ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి అంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఏం లేదు, ఒక పీకే లాంటిది ఊదడం, మరియు సన్నాయి అంటాం కదా, సన్నాయి లాంటిది ఊదడం, డోలు లాంటిది వాయించడం అనమాట. వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇక నెక్స్ట్, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇండియన్ పప్పెట్ థియేటర్. భారతీయ పప్పెట్ థియేటర్ గురించి రాయండి. అంటే భారతీయ పప్పెట్ థియేటర్ అంటే ఏంటి, తోలుబొమ్మలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఖచ్చితంగా వచ్చే బిట్టు నేర్చుకోండి. రైట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎస్థెటిక్స్. కళలు మరియు సౌందర్యం యొక్క భావనలను రాయండి అనేటటువంటిది. ఈ కళలు యొక్క భావన, సౌందర్యం యొక్క భావన అనేటటువంటిది
2 డిఫరెంట్ క్వశ్చన్స్ ఏం కావు, ఒకటే క్వశ్చన్, కాకపోతే కళల మీద సపరేట్ క్వశ్చన్ కూడా రావచ్చు అనమాట. ఇక్కడ వాట్ డూ యూ మీన్ బై పర్ఫార్మింగ్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే ఏమిటి, అంటే ప్రదర్శించే కళలు అంటే ఏంటి అనేటటువంటిది క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు నాటకాలు వేస్తున్నప్పుడు ఏం చేయాలి, ప్రదర్శించాలి. అంటే రంగస్థల వేదిక ఉంటుంది, దాని మీద రంగభూమి మీద నటులు తమ యొక్క హావభావాలను ప్రదర్శిస్తారనమాట. అదే పర్ఫార్మింగ్ ఆర్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మీరు కొంచెం డెప్త్గా రాయండి. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ హ్యాండ్ క్రాఫ్ట్స్, హస్తకళలపై చిన్న గమనిక రాయండి. అంటే పురాతన కాలం నుంచి నేటి వరకు కూడా మన యొక్క పాత్రలు, మన యొక్క వస్తువులు, ఇంట్లో ఉన్నటువంటి సరుకులను దాచుకునేటటువంటి వస్తువులు, గంపలు లాంటివి, చిన్న చిన్న బుట్ల లాంటివి, ఇవన్నీ నగల లాంటివి, మరియు అదేవిధంగా ఏదైతే కళాత్మకంగా మన యొక్క దుస్తువుల మీద నేసినటువంటి బొమ్మలు లాంటివి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి, హస్తకళల మీద నుంచి వచ్చి ఉంటాయి. సో డిఫరెంట్ హెడ్డింగ్ పెట్టండి, డిఫరెంట్ హెడ్డింగ్ పెట్టి హ్యాండ్ క్రాఫ్ట్స్ గురించి రాయండి అనమాట. అందులో మీరు కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. తెలంగాణలో ఏదైతే సిల్వర్ మీద చేసేటటువంటి ఫిలిగ్రీ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి, ఆకులతో కట్ చేసేటటువంటి హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి, ఉన్ని వంటి వాటిని ఉపయోగించుకొని బొమ్మలు తయారు చేస్తారు, పోచంపల్లి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, ఈ విధంగా మీకు గుర్తున్న కాన్సెప్ట్లని ఆ హ్యాండ్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి హెడ్డింగ్స్ పెట్టి రాయండి అనమాట. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై నకాషి పెయింటింగ్, నకాషి పెయింటింగ్ అంటే ఏంటి, నకాషి పెయింటింగ్కి సంబంధించినటువంటి చదివితేనే వస్తుంది, చదువుకొని రాయండి. వాట్ ఈజ్ ఆర్ట్ ఎడ్యుకేషన్, హౌ ఆర్ట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ఎడ్యుకేషన్, కళా విద్య అంటే ఏమిటి, విద్యలో కళ ఎంతగానో ఎలా ఉపయోగకరిస్తుంది అనేటటువంటి క్వశ్చన్. సో మీరు ChatGPT యూజ్ చేసినా సరే ఈ సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. కళాత్మక విద్య ఉంటే ఏమవుతుంది, పిల్లలకు సృజనాత్మకత పెరుగుతుంది. పరీక్షలు అనేటటువంటి భావన మాత్రమే ఉండకుండా, స్ట్రెస్ లైఫ్ లేకుండా జాయ్ఫుల్గా ఉండి వాని ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఇంకా కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లిస్ట్ అవుట్ ఎనీ యూజెస్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ టు లెర్నర్స్. ఆల్రెడీ ఇక్కడ పైన మీకు విజువల్ ఆర్ట్స్ మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటటువంటి క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. ఈ రెండింటిని కలిపి ఈ క్వశ్చన్ అనమాట. అభ్యాసకులకు దృశ్య కళల యొక్క ఏవైనా ఉపయోగాలు మరియు ప్రదర్శన కళలను జాబితా చేయండి అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట. అయితే ఇది ఏదైతే తెలుగు మీడియంలో మీకు క్వశ్చన్లు రావు కాబట్టి ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్వశ్చన్లను ట్రాన్స్లేట్ చేస్తే మీకు ఇట్లా అక్షర దోషాలు కనిపిస్తున్నాయి. అంతే, నేను ఏది చదువుతున్నానో అది మాత్రమే క్యాప్చర్ చేసుకోండి. వాట్ ఈజ్ పేర్ని శివతాండవం, పేరని శివతాండవం అంటే ఏమిటి అనేటటువంటిది మరొక ప్రశ్న. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్స్, ప్రదర్శన కళల అర్థాన్ని మరియు దాని వర్గీకరణలను వివరించండి అనేటటువంటిది. రైట్ అబౌట్ ద ఎస్థెటిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో పండుగల కళాత్మక ప్రాముఖ్యతను వివరించండి అనేటటువంటిది. ఇది కూడా వచ్చింది మీకు. ఓవరాల్గా పెయింటింగ్ల మీద, వాయిద్య సంగీతాల మీద, జానపద సాహిత్యాల మీద, పండుగల మీద, ప్రదర్శన కళల మీద ఇటువంటి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ప్రదర్శన కళలు అనేటటువంటివి మీకు పక్క క్వశ్చన్. సో మీరు కొన్ని నేర్చుకోండి. యక్షగానం అంటే ఏంటి, తోలుబొమ్మలు అంటే ఏంటి, చిందు భాగవతాలు అంటే ఏంటి, నాటకాలు అంటే ఏంటి, పాటలు అంటే ఏంటి అనేటటువంటి కొన్ని నేర్చుకుంటున్నంటే మీరు సైడ్ హెడ్డింగ్స్ లాగా పెట్టి రాయొచ్చు అనమాట. పూర్వకాలం నుంచి భారతదేశంలో ఏ రకమైనటువంటి సాంస్కృతిక వారధిగా ఈ ఆర్ట్ కళల యొక్క సౌందర్యాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయనేటటువంటి హస్తకళలకు సంబంధించినటువంటివి కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఇది బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి EDN 13 ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్లు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.